Hello guys, this is Venki Asrish and welcome back to my channel. Today is the last day at Vietnam. సో ఇప్పుడైతే మనము హనాయ్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో హనాయ్ నుంచి నేను సోలో ఉన్నా కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ట్యాక్సీ ఫేర్ చూసుకున్నట్లయితే 260-270 అవుతుంది. అంటే 2,60,000 లేకపోతే 2,70,000 ఆ విధంగా అవుతుంది. ఒక్కనికి చాలా ఎక్కువ, అంటే 900 రూపీస్ 800 రూపీస్ ఆ విధంగా అయితే పడుతుంది. సో నేనేం చేసిందంటే, మనకి ఇక్కడ హ్యాంగ్ ట్రే అని చెప్పి ఒకటి ఉంటుంది, అది స్ట్రీట్, అది దాంట్లో మనకి బస్సెస్ అయితే వస్తాయి. సో మార్నింగ్ 5:30కి ఒక బస్ అయితే ఉంటుంది. సో నేను మార్నింగ్ 5:30 బస్ అయితే తీసుకున్నాను. మార్నింగ్ 5:30 అన్నారు, మొత్తం వెళ్తూనే ఉందని అనుకుంటున్నారు. వియత్నాంలో తొందరగా సూర్యుడు వచ్చేస్తాడు, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి తొందరగా చీకటి అయిపోతుంది. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. నేను ఆ స్ట్రీట్ నేమ్ అయితే ఇక్కడ ఇస్తాను. దానికి సంబంధించిన ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు బస్సెస్ ఎప్పటి నుంచి ఏ విధంగా ఉన్నాయని చెప్పి. సో అది కూడా ఇక్కడ ఇస్తాను నేను, చూడండి. సో హనాయ్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను కదా, ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ నుంచి నేను ఓచిమిన్ సిటీకి అయితే వెళ్తాను డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకొని. ఓచిమిన్ సిటీలో నాకు ఈవినింగ్ 7:30కి అయితే ఫ్లైట్ ఉంది హైదరాబాద్ కి డైరెక్ట్ గా. మధ్యలో మనకి 6 అవర్స్ అయితే ఉంటుంది. నా ఓపికను బట్టి వెళ్తే కనుక అక్కడ ఒక బెన్ తన్హాని మార్కెట్ అనే ఒకటి ఉంది, మనకి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఎయిర్పోర్ట్ కి. సో అది కూడా చూపిస్తాను ఒకవేళ నాకు పాసిబిలిటీ అయితే. లేకపోతే ఇక ఎయిర్పోర్ట్ లోనే స్పెండ్ చేయడం, అంతకు మించింది ఏం లేదు. సో మనకి ఇక్కడ హోల్డ్ క్వార్టర్స్ నుంచి అక్కడికి వెళ్ళడానికి, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఛార్జ్ ఎంతో చెప్పలేదు కదా బస్ది. 40K వియత్నాం డాంగ్స్ లేకపోతే 45K వియత్నాం డాంగ్స్ అయితే ఉంటుంది. ఒక రకంగా ఇది తక్కువనే. నేను ఇక్కడికి బస్ స్టాంప్ కు రావడానికి ఫుల్ వాన ఉండే, ఒక 47 వియత్నాం డాంగ్ ఇచ్చి 47K వియత్నాం డాంగ్ ఇచ్చి నేను క్యాబ్ కి అయితే వచ్చాను. ఎంత స్పీడ్ గా వచ్చేసినాం అంటే 6:30 లోపు ఇక్కడ ఉన్నాము. 6 కి అయితే స్టార్ట్ అయినాం మనము హనాయ్ నుంచి ఎయిర్పోర్ట్ కి. సో 86 బస్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మనకి బస్ టైమింగ్స్ కూడా ఉంటాయి, అవి వీలైతే నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తాను. చాలా అంటే చాలా స్పీడ్ గా అయితే తీసుకొచ్చాడు. ఇట్స్ గుడ్ సర్వీస్ నిజంగా. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. నాకు తెలిసి మన బ్యాగ్ 7 kgs కంటే కొద్దిగా వెయిట్ ఎక్కువనే ఉంది. సో దాన్ని ఏదో విధంగా తిరకాల్సి చేద్దాము. బోర్డింగ్ పాస్ ఎలాగో ఆన్లైన్ లో తీసుకున్నాను, ఎందుకంటే ట్యాగ్ చేసుకున్నారని కొంతమంది సెక్యూరిటీ చెకిన్ లో అడుగుతారు, బ్యాగ్ కి ట్యాగ్ చేయించుకొని రాండి అని చెప్పి. అప్పుడైనా ఖచ్చితంగా వెయిట్ చెక్ చేస్తారు. అందుకే సెక్యూరిటీ చెక్ ఇంత అలో చేసింది అనుకోండి, అది ఏం అవసరం లేదు. ఇక చాలా లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అండి ఈ విధంగా ఉంది, డొమెస్టిక్ టెర్మినల్. సో అన్ని ఆటోమేటిక్ డోర్సే. ఎయిర్పోర్ట్ లో మాక్సిమం ఆటోమేటిక్ డోర్సే ఉంటాయిలేండి. సో చూడండి, చిన్నగానే ఉంది, మరి పెద్దగా ఏం లేదు, నార్మల్గా ఉంది. ఎగ్జాక్ట్లీ మనకి 7.4 kgs అయితే వచ్చిందండి. 7.4 kgs అంటే ఖచ్చితంగా ఆపేస్తారు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెక్యూరిటీ చెకిన్ లోకి అయితే వెళ్తున్నాను, వాళ్ళకి అలో చేస్తే బాగుంటది. సో సక్సెస్ఫుల్ గా సెక్యూరిటీ చెకిన్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. వాళ్ళైతే ఏం అడగలేదు, ఒక్కసారి ఏమో అడిగారు నన్ను. ఈ విధంగా ఆన్లైన్ లో వెబ్ చెకిన్ చేసుకున్న తర్వాత కూడా బ్యాగ్ కి ట్యాగ్ లేదని చెప్పి ఒక్కసారి ఏమో అడిగినట్టు గుర్తు. సో ఇప్పుడైతే ఎవరు అడగలేదు, బిందాస్కి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ 7.4, అది పెద్ద విషయమే కాదు. కాకపోతే వాళ్ళైతే అబ్జెక్షన్ అయితే చేస్తారు. ఇప్పుడు మన గేట్ నెంబర్ 6. సో గేట్ నెంబర్ 6 దగ్గరికి అయితే వెళ్దాము. మళ్ళీ మనము ఓచిమిన్ సిటీ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ టైం డబుల్ ఇంజన్ కార్గో విమానాలు అయితే చూస్తున్నా, అంటే లైవ్ లో, వీడియోలో అక్కడిక్కడ బొచ్చడి చూస్తుంటాం. చూడండి, జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినాం, ఓచిమిన్ సిటీ ఎయిర్పోర్ట్. సో బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మరి ఏం చూస్తానో నేనైతే మీకు చూపిస్తాను. మీరైతే స్టేట్ చూడండి, వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడే ఫ్లైట్ అయితే దిగినండి. మనం దిగిన టెర్మినల్ వచ్చేసి వెనక సైడ్ కనిపిస్తుంది కదా, అదే. ఇక్కడ బోర్డు కూడా ఉంది, చూడొచ్చు, డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పి ఇక్కడ ఉంది. సో వియర్జెట్ ఎయిర్ వాళ్ళు ఇంటర్నేషనల్ టెర్మినల్ కి వెళ్ళాలంటే ఆ విధంగా అటు సైడ్ కి అయితే వెళ్ళాలి. సో అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుందా, అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది కనిపించేది మనకి. సో వెళ్దాం. ముందైతే మనం మరి ఎక్కడికి వెళ్దాం అనేది ప్లాన్ చేసుకొని అయితే కొద్దిగా తిరగాలి. మనకు ఒక 6 అవర్స్ టైం ఉంది కదా. సో చూద్దాం. ప్రతి ఎయిర్పోర్ట్ దగ్గర మనకి గ్రాబ్ పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడనే మనకు బైక్ ట్యాక్సీ అయితే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మనకు కొంచెం అదృష్టం మంచిగా ఉన్నట్లయితే ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం దూరంలోనే ఉంటుంది. ఇది మన టెర్మినల్ వచ్చేసి.
కొన్ని 1.5 కిలోమీటర్స్ ఆ విధంగా కూడా నడిచేటివి ఉంటాయి. సో ఇప్పుడైతే మనం బెన్ తన్హా అనే మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. ఇది లోకల్ మార్కెట్. ఇక్కడ చాలా రకాల వస్తువులు దొరుకుతాయట, చాలా టైం స్పెండ్ చేయొచ్చు. అంటే చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అయితే చూపిస్తాను. సో ఇప్పుడు గ్రాబ్ బైక్ అయితే బుక్ చేసుకున్నాను. 45,000 వియత్నాం డాంగ్ అయితే అయింది. ఆయన రాని వచ్చిన తర్వాత మనం అయితే వెళ్దాం. ఇది 6 కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్ నుంచి. దూరం ఉన్న వాటికి ఎక్కడికి వెళ్ళట్లే నేను. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. ఫైనల్ గా మనము బెన్ తన్హా అనే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. చూడొచ్చు ఇదంతా. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ మార్కెట్ ఇన్ హోచిమిన్ సిటీ. సో లోపలికి వెళ్తాము. మనకి లోకల్ వస్తువులు మొత్తం దొరుకుతాయట, ఎవ్రీథింగ్ ఉంటుందట, చాలా టైం స్పెండ్ చేయొచ్చట. సో ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 12:30 అవుతుంది. మనకి ఈవినింగ్ 7:45కి ఫ్లైట్ ఉంది. సో మెల్లిగా కాసేపు టైం స్పెండ్ చేసి ఏమన్నా అవసరం ఉంటే తీసుకొని, ఇంకోటి చెప్పాలంటే నా దగ్గర డబ్బులు కూడా వియట్నాం మొత్తం అయిపోయినాకి వచ్చినాయి. సో డాలర్స్ ఉన్నాయి కానీ అసలు నేను ఇప్పుడు ఏం ఖర్చు చేయాలనుకోవట్లేదు. సో చూద్దాం, లోపలికి వెళ్ళి మార్కెట్ అంతా ఏ విధంగా ఉందో అయితే చూపిస్తాను. మరి హోచిమిన్ సిటీకి వచ్చి హోచిమిన్ సిటీలో ఒక్క ప్లేస్ కూడా చూడకపోతే బాగుండదు కదా. సో అందుకే వచ్చేసాను, చూపిస్తాను పదండి. ఇదే దీని ఎంట్రన్స్ అండి, చూడొచ్చు మీరు. ఎగ్దమ్ ఇది సెంటర్లో అయితే ఉంది. ఇక్కడ చాలా మంది టూరిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు, చూడొచ్చు. సో లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే చూసుకుంటే మనకు పక్కకు సన్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. ఈ పక్కకు విగ్రహాల షాప్, ఇది విగ్రహాలు అయితే ఉన్నాయి, చూడొచ్చు. సో మనకు కోటి లాగా అనుకోండి, ఒక రకంగా బార్గెన్ కూడా చేయొచ్చట. సో ఈ విధంగా ఉన్నాయి లైన్స్ అన్ని. ఓకే, చాలా బాగుంది చూడడానికి అయితే, మొత్తం కలర్ఫుల్ గా. సో చూద్దాం మరి. దనాంగ్లో నైట్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఈ మార్కెట్ కూడా అలాగే ఉంది, చూడొచ్చు. మొత్తం ఫస్ట్ క్లాస్ లాగా ఉన్నాయి కానీ మొత్తం సెకండ్ కాపీస్. చాలా పెద్దగా ఉందండి. కాకపోతే ఇది ఏంటంటే మంచిగా ఒక బిల్డింగ్లో ఉంది, ఒక పెద్ద షెడ్ మాదిరి ఉంది చూడండి. సో దాంట్లో ఉండడం వల్ల కొద్దిగా అంతా ఇక్కడ మొత్తం మంది అయితే ఇక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారు. సో వాచెస్ చూడండి అసలు ఎన్ని కలెక్షన్స్. ఇక్కడే ఒక ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వియట్నాం వస్తే అయితే ట్రై చేయండి. మనకి మార్కెట్ పక్కకే ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ అవుతుంది. సో నాకు మొన్న ఒక ఫ్రెండ్ చెప్పాడు కదా, గోల్డ్ జ్యువెలరీ షాప్ లో బెస్ట్ రేట్ అయితే ఇస్తున్నాడు అని చెప్పి. నాకు 26,400 రూపీస్ ఫర్ $1 ఇచ్చారని చెప్పి నీకు చెప్పాను ఆల్రెడీ. ఎక్కడ మనకు హనాయిలో. సో గోల్డ్ షాప్ లో ఎంత ఇస్తున్నారు తెలుసా? 26,600 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇది వియట్నాం డాంగ్ లో. అది 26,600 అండ్ వియట్నాం డాంగ్స్ ఇస్తున్నారు. మీరు ఎప్పుడు వియట్నాంకి వచ్చినా ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎక్స్చేంజ్ చేయాలి మనీ? గోల్డ్ జ్యువెలరీ షాప్ చూడండి, చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. మంచి రేట్కి అయితే మీ $US అయితే పోతుంది, మీకు కూడా మంచి ప్రైస్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, గోల్డ్ జ్యువెలరీ షాప్లోనే ఖచ్చితంగా మీరైతే మనీ ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీ ఎవరికైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇప్పుడు ఈ బెన్ తన్హా మార్కెట్ విజిట్ చేసుకున్నాను కదా, మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఒక ఎయిర్ ఫోర్స్ మ్యూజియం అయితే ఉంది. అది కంప్లీట్లీ ఫ్రీ అట. గూగుల్ మ్యాప్స్ లో అయితే చెక్ చేశాను. అక్కడ మంచి మంచి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి, పాతవి ఓల్డ్వి. సో అది కాస్త ఇంట్రెస్టింగ్ ఉంది అనిపించింది. సో అక్కడికి వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం చూసినట్లయితే 1:30 అయితే అవుతుంది. కాకపోతే అది 2 గంటలకు ఓపెన్ అవుతుంది అట. ఏది ఎయిర్ ఫోర్స్ మ్యూజియం వచ్చేసి మనకి 2 గంటలకు ఓపెన్ అవుతుంది. సో ఆ లోపు అయితే మెల్లగా వెళ్దాము. ఈ బైక్ ట్యాక్సీలు చేయబట్టి టూరిజం అనేది చాలా సింపుల్ అయిపోయింది. అసలు బైక్ ట్యాక్సీలు లేకపోతే పరిస్థితి ఏందో అసలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఎవరు ట్రావెలింగ్ చేసే వాళ్ళు కాదు ఇంతగా. ప్రపంచ దేశాలన్నీ డెవలప్ అయ్యి ఇలాంటి బైక్ ట్యాక్సీలు అవి ఇవి రూపొందిస్తున్నారు కాబట్టి ఈజీగా అయితే ట్రావెల్ చేయగలుగుతున్నాం. ఇప్పటికి కూడా ట్రావెల్ చేయలేము అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరూ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ట్రావెల్ చేయాలంటే చాలా సింపుల్. చాట్ జీపీటీ, జెమినీ ఏఐ లాంటివి అయితే మీరు ఇలా ఇన్ని రోజులు ఇక్కడ ఉంటామని చెప్తే పూర్తి ప్లాన్ అయితే ఇస్తుంది. ఆ ప్లాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో సింపుల్గా అయితే ట్రావెల్ చేయొచ్చు. ప్రజెంట్ మనము ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకి అయితే వచ్చేసామండి. చూసుకోవచ్చు మనకి వెనక సైడ్ కనిపిస్తున్న దాని పేరేందో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నాకైతే దేని పేరైతే తెలియదు, జస్ట్ చూద్దామని అయితే వచ్చాను. మీకు కూడా క్లియర్గా అయితే చూపిస్తాను, చూడండి. సో ఇదైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హెలికాప్టర్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది, నిజంగా ఆర్మీ హెలికాప్టర్ కదా.
చాలా పెద్దగా ఉంది. దీని రెక్కలు చూడండి భయ్, ఒక్కోటి ఎంత ఉన్నాయో. ఓ ఇది ఇప్పట్లాగా జవానాల వాడింది అనుకుంటా, ఇప్పట్లాగైతే లేదు. అసలు దీని మెటీరియల్ గట్టిగా ఉంది, ఎట్లుందో చూద్దాం. వెరీ హార్డ్ చూడండి. వావ్, ఇది చూడండి. ఇవన్నీ మనకు ఇవే లోడ్ చేస్తారు కదా, బుల్లెట్స్ అలాంటివి, మిసైల్స్ లోడ్ చేసి అయితే వదులుతారు ఇక్కడ నుంచే. దీని టైర్ చూడండి భయ్ ఏ విధంగా ఉందో, ఫ్లాట్ ఉంది మొత్తం టోటల్గా, ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇదైతే మీ అందరికి తెలిసిందే, దీంట్లో ఒక్క పైలట్ మాత్రమే కూర్చుంటారు. అతను కూడా హెల్మెట్, జాకెట్ అవన్నీ వేసుకొని బ్రహ్మాండంగా అయితే రెడీ అయి కూర్చుంటాడు. సో ఇది చూడండి ఏ విధంగా ఉందో. ఇదంతా ఇక్కడ మ్యూజియంలో అయితే పెట్టారు. ఇది మనకి ఎయిర్పోర్ట్కి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. సో ఇది కూడా హార్డ్ మెటీరియల్, గట్టిగానే ఉంది. ఇంకా చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి, ఒక్కటి అయితే చూపిస్తాను. ఇక్కడ వియట్నాం సింబల్ అవుతుంది. దీని ఎగ్జాస్ట్ చూద్దాం ఒకసారి వెనక్కి వెళ్ళి. వావ్, చూసారా దీని ఎగ్జాస్ట్ ఏ విధంగా ఉందో, సూపర్ కదా. ఇది ఫ్లై అయ్యేటప్పుడు దీని నిండా మొత్తం మంటే కదా, ఎంత స్పీడ్తో వెళ్తుందో. ఇది సేమ్ ఇలాంటిదే పక్కకు ఇంకోటి కూడా ఉంది, చూడొచ్చు మీరు. ఇదేంటి జర పాకిస్తాన్ కలర్లో ఉంది. సో దీంట్లో కూడా పైలట్ ఒక్కరే అయితే కూర్చుంటారు. సో దీని ఎగ్జాస్ట్ చూద్దాం ఇప్పుడు. యుద్ధ విమానాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎవరికైనా. సో దీని ఎగ్జాస్ట్ చూడండి, దీనికి 2 అయితే ఉన్నాయి. దానికంటే కాస్త అడ్వాన్స్డ్ ఏమో, అది జర పాత వర్షన్, ఇది జర కొత్త వర్షన్ లాగా అవుతుంది చూడడానికి. ఈ విధంగా అవుతుంది ఎగ్జాస్ట్ దీనిది. సో ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఇదొక టైప్లో ఉంది, చూడొచ్చు మీరు. దీంట్లో మేబీ ఇద్దరు కూర్చుంటారు అనుకుంటా. ఎస్, దీంట్లో ఇద్దరు కూర్చుంటారు మేబీ. సో దీనికి పక్కకి ఏంటిది మిసైల్ కావచ్చు మేబీ, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఇంకొక మనకి హెలిప్యాడ్ అవుతుంది, చూడొచ్చు మీరు. సో దీనికి 2 రెక్కలు ఉన్నాయి, ఇంకా 2 రెక్కలు ఏం చేశారో మరి. సో దీంట్లో కూడా చాలా మంది అయితే కూర్చుంటారు. ఆర్మీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలాంటి దాంట్లో కూర్చొని ఎక్కువగా వెళ్తారు కదా. మనకి కింద లొకేషన్ కనబడడానికి దాంట్లో ఉన్న పైలట్కి ఈ విధంగా కింద గ్లాస్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ అటు సైడ్ ఇద్దరు పైలట్లు ఉన్నారు మేబీ దీనికి. ఇది సేమ్ మనకు ఫ్లైట్ లాగా. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది వైట్ కలర్ లో ఉంది. దీంట్లో 2 లేక 3 అయితే కూర్చుంటారు ఈజీగా. 764 నెంబర్ అట దీనిది. సో ఈ మ్యూజియం నేమ్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, బౌతాంగ్ కోంగ్ క్వాన్ పిహాన్ నహం, అంటే వాళ్ళ లాంగ్వేజ్ లోనే ఉంది. సో ఈ విధంగా ఉందండి, చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇదంతా చూడడానికి అయితే. సో అక్కడ ఇంకోటి అవుతుంది, అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. వావ్, ఇది ఇంకా చాలా అంటే చాలా పెద్దది, ఇది చాలా బాగుంది కూడా. చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉందో, సూపర్ కదా, చాలా బాగుంది, చాలా పెద్దది ఇది. దీన్ని హెలిప్యాడ్ అనొచ్చా లేకపోతే విమానం అనొచ్చా ఏంటో తెలియదు, కానీ ఒక గ్లాస్ కూడా పగిలిపోయింది ఇక్కడ. చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని చూసేసారు కదా. సో ఇప్పుడు లోపలికైతే వెళ్దాం, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది మొత్తం ఫ్రీ కాబట్టి ఎలాంటి మనీ అయితే తీసుకోరో, డైరెక్ట్గా వెళ్ళి మనం చూసేసుకొని టైం స్పెండ్ చేసుకొని అయితే రావచ్చు. దీని ఎంట్రన్స్ అండి, ఇక్కడ పేరు చూసుకోండి, బౌతాంగ్ కోంగ్ క్వాన్ పిహానం, ఈ విధంగా అయితే ఉంటుంది వీళ్ళ లాంగ్వేజ్లో. వీళ్ళ లాంగ్వేజ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, ఇది జపాన్, జర్మనీ లాగా. చూసుకున్నట్లయితే వీళ్ళ లాంగ్వేజ్ లోనే మొత్తం రాసిందండి. ఇది పిస్టన్స్ చూడొచ్చు, ఇంజన్ ఇది. మరి దేని ఇంజన్ మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి, నాకైతే తెలియవు, నేను జస్ట్ చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మెట్లకి పైకి కూడా వెళ్ళొచ్చు. అక్కడ చూసినట్లయితే నార్మల్ గా మనకు ఆ యుద్ధ విమానాలు నడిపే వాళ్ళ బట్టలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూపిస్తా చూడండి. యుద్ధ విమానాలు నడిపే వాళ్ళ బట్టలు ఈ విధంగా అయితే ఉంటాయి. ఆక్సిజన్ కావచ్చు మేబీ, అక్కడ ఆక్సిజన్ ఆ విధంగా పెట్టుకుంటారు. ఓకే, అయితే వియత్నాం కూడా యుద్ధాలలో బాగానే పార్టిసిపేట్ చేసింది అన్నట్టు దీని అర్థం.
చూడండి అంతే ఏ విధంగా ఉన్నాయో. మీకు అక్కడ వెనక సైడు మిసైల్స్ కూడా ఉన్నాయి, మిసైల్స్ చూపిస్తాను చూడండి. వీటి పేర్లు ఇక్కడ లేవు, ఇంగ్లీష్లో ఉంటే బాగుండేది కానీ ఇంగ్లీష్లో అయితే లేవు. ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం ఏ విధంగా ఉంటుందో. సో పైన చేసినట్లయితే వీళ్ళ కమ్యూనికేషన్ డివైస్ లాగా అయితే ఉంది చూడడానికి. ఇక్కడ రకరకాల ఫొటోస్ అయితే ఉన్నాయి, ఎప్పటియో పాత జవాన కాలంలో. ఇక బయట ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ దగ్గర దిగిన మనుషులు అప్పటి వాళ్ళు. సో చాలా బాగుంది. ఇక్కడ 3D డయాగ్రామ్ లాగైతే చూపించారు చూడండి. ఓకే, ఇది అద్దం అండి, నాకు తెలిసి ఇది హెలిప్యాడ్ది కావచ్చు ఈ అద్దము. సో ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి చూసారా, ఇగో చిన్న చిన్న మిసైల్స్ ఇవన్నీ. వావ్, ఇది చూడండి మిషన్ గన్. ఇది ఎప్పుడైనా చూసారా అసలు? నేనైతే ఒరిజినల్గా ఇప్పుడే చూస్తున్నాను. అసలు ఎంత బరువు ఉంటుందో ఇది. సినిమాలలో అవలీలాగా ఎత్తుకుంటారు కదా మన వాళ్ళు, హీరోళ్ళు. సో వీళ్ళంతా చూడండి ఇక్కడ ఆర్మీ చీఫ్ మెంబర్స్. సో ఇవన్నీ వాళ్ళ మెమరీస్ వైజ్గా ఇక్కడైతే మనకి ఈ విధంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఎక్కడ నుంచి? మన ఎయిర్పోర్ట్ మ్యూజియం నుంచి అయితే. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. జస్ట్ ఇప్పుడే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను. నా లగేజ్ 7.5 kgs అయితే అయింది. నేను ఏం చేశానంటే తెలుగునాథంలో ఒక చిన్న బ్యాగ్ ఉండే, ఆ బ్యాగ్ తీసి ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితోటి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయినా. సో వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు ఈ బ్యాగ్ని అక్కడ పెట్టమంటారు కదా మనకి ఇక్కడ ట్యాగ్ వేయడానికి. సో ఈ ఎడమ చేతిలో ఉన్న బ్యాగ్ అట్లనే పట్టుకొని కుడి చేతిలో ఉన్న బ్యాగ్ మాత్రం అక్కడ పెట్టిన అంతే. అప్పుడు ఏమైందంటే ఒక 6.7 kgs 6.8 kgs ఆ విధంగా అయితే వచ్చింది. సో సేఫ్ సైడ్ లో అయితే బయటకు వచ్చిన. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇమిగ్రేషన్ లైన్ అయితే మామూలుగా లేదండి, చూడొచ్చు అది మొత్తం ఇమిగ్రేషన్ లైనే. సో అది ఎంత టైం అయిపోతుందో. ఈ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత కూడా నేను రఫ్ గా అయితే మనకి ఎంత వరకు అయిందో అని చెప్పి మొత్తం ఒక క్యాలిక్యులేషన్ అయితే చెప్తాను. స్టే ట్యూన్. అలాగే ఇక్కడ డ్యూటీ ఫ్రీలో ఆల్కహాల్ ప్రైస్ ఏ విధంగా ఉందో కూడా చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బా, జాతర లెక్కుంది చూడండి ఇమిగ్రేషన్ లైన్. అసలు ఎంత పెద్దగా ఉందో. ఒక 10 మంది ఉన్నారేమో ఇమిగ్రేషన్ చేసేవాళ్ళు. ఆ 10 మందిలో నేను ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర నిలుచున్నోడు మాత్రము పిన్ టు పిన్ పాస్పోర్ట్ లో ఉన్న ప్రతి అక్షరం చూసి అదేందో పెద్ద ఐఏఎస్ ఐఏపీఎస్ ఎగ్జామ్ లెక్క ఫీల్ అవుతాను. మొత్తం చాలా లేట్ చేసిండు. పక్కనున్న లైన్ వాళ్ళందరూ ఒడిచినా కూడా ఇది ఒడుస్తలేదు. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ఆ దేశం నుంచి మన దేశంకి వచ్చేటప్పుడు ఓన్లీ ఒక్క పాస్పోర్ట్ మీద 2 బాటిల్స్ మాత్రమే అలౌడ్ ఉంటాయి. Our hearts beat to the city streets. We began to feel the fire. యాక్చువల్గా ఈ ట్రిప్కి ఎంత ఖర్చు అయిందో నేను చెప్తా అని చెప్పాను కదా. కాకపోతే ఇక ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత బాగా టైర్డ్ అయిపోయినా. ఆ డ్యూటీ ఫ్రీ షాపింగ్లో ఒక 2 బాటిల్స్ తీసేసుకున్నా. సో ఆ విధంగా అయితే నేను చెప్పలేదు. సో ఇప్పుడైతే చెప్తాను. నేను నాకు మొత్తం 5 ఫ్లైట్స్ అయితే చేంజ్ అయ్యాను నేను. ఇక్కడ లోకల్లో 3, ఇండియా నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి ఒకటి, మొత్తం 5 ఫ్లైట్లు. టోటల్గా వీటికి 30,000 దాకా అయింది వీసా తోటి కలుపుకొని. వీసా ఫీ కూడా దాంట్లోనే వేసాను. వీసా ఫీ ఒక 2200 2300 ఆ విధంగా పడింది. నాకు లోకల్లో టోటల్ ఖర్చు ఇంకొక 20,000 అయితే పడింది. అంటే 50,000లో ట్రిప్ మొత్తం అయితే అయిపోయింది. అప్రాక్సిమేట్లీగా అయితే చెప్తున్నాను. నేను ఫుల్ టూర్ ప్లాన్లో ఇంకా డీటెయిల్గా అయితే చెప్తాను. ఫుల్ టూర్ ప్లాన్ కోసం అయితే వేసి చూడండి. సో ఇప్పుడైతే నేను ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాను. ఆల్రెడీ చూస్తున్నారు కదా మొత్తం మంది అయితే బోర్డింగ్ అయ్యారు. సో ఫ్లైట్ కూడా ఇంజన్స్ స్టార్ట్ అయ్యాయి. సో హైదరాబాద్లో దిగిన తర్వాత అక్కడైతే ఎండ్ కార్డు పలుకుదాం ఇక. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're
జస్ట్ రీచ్ హైదరాబాద్ సక్సెస్ఫుల్లీ. The local time is quite a సో ఇప్పుడే హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యానండి. ఇమిగ్రేషన్లు వచ్చేసి ఎవరైతే లేరు, జస్ట్ నేనే టక్కురికి వచ్చిన ఫ్లైట్ దిగంగానే. సో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసిన, సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బయటకైతే వెళ్ళిపోతున్నా. సో ఈ వియట్నాం ట్రిప్ మీ అందరికి ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ పెట్టినట్టయితే తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ తప్పకుండా అయితే మన ఛానల్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.